కోకాకోలా కంపెనీతో యువతకు ఉపాధి అవకాశాలు అందుతాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ శివారులో ప్రతిపాదిత కోకాకోలా ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, కోకాకోలా సంస్థ ప్రతినిధులతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రతిపాదించిన భూమి, రహదారులు, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక వసతులపై మంత్రికి వివరాలు అందించారు అధికారులు. పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు స్థానిక యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పెద్దలందరి ఆశీర్వాదంతో ఈరోజు నేను మంత్రిగా ఉన్నా, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నా. ఒక ప్రధానమైన పరిశ్రమను తీసుకురావాలని ఆలోచన చేస్తూ మేము కోక్కు సంబంధించిన ప్రతినిధులను కోరాం. మారుమూల ప్రాంతమైన మీరు రండి, మా దగ్గర పరిశ్రమను ఏర్పాటు చేయండి, మా వాళ్లకు ఉపాధి పెరిగే అవకాశం ఉంటుంది, దీంట్లో మా సహకరించమని కోరితే వారు సానుకూలంగా స్పందించారు. వారు ఈరోజు అక్కడ ఉన్న భూమిని చూడటానికి వచ్చారు. రామగిరిలో రత్నాపూరు గ్రామంలో భూమిని చూడటానికి వచ్చారు. వారంతా కూడా సమీక్ష చేసుకొని వారికి కావాల్సిన అవసరాలను కూడా తెలుసుకొని అక్కడ ఉపయోగపడితే అక్కడ ఇంకెక్కడైనా పడితే చేయాలని మేము కోరుతా ఉన్నాం. తప్పకుండా ఆశిస్తా ఉన్నాం.